ప్రజలందరికీ నమస్కారం. నిన్న ఈవినింగ్ 5 గంటల ప్రాంతాలల్లో గొల్లపల్లి గ్రామానికి చెందినటువంటి నాగపూరి శ్రీనివాస్ అనే గ్రామస్తునికి ఒక ఇనానమస్ కాల్ రావడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి మేము లోన్ ఇస్తామని వాళ్ళే సెల్ఫ్గా పరిచయం చేసుకొని మేము సుమారుగా 30 నుంచి 40 లక్షల వరకు లోన్ ఇస్తామండి అని వాళ్ళని నమ్మబలికేలాగా మాట్లాడి శ్రీనివాస్ కూడా సరే మాకు లోన్ ఇస్తా అంటున్నారు కదా, మీరు మాకు ఇవ్వండి అంటే మరి మీకు ఏదైనా ప్రాపర్టీస్ కనుక మీరు చూపిస్తే మేము లోన్ ఇవ్వగలుగుతాము అంటే సరే చూపిస్తా అంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి వాళ్ళు ఎల్బీనగర్ ఏరియా నుంచి వాళ్ళు ఒక వెహికల్ తీసుకొని సుమారుగా 6 వ్యక్తులు మన కమాన్పూర్ మండలం రావడం జరిగింది. వచ్చిన తర్వాత శ్రీనివాసుని కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఈ ప్రాపర్టీస్ అంతా చూపించండి అంటే ఈ చూపిస్తున్న క్రమంలోనే మేము మీకు ఎంత లోన్ మేము ఇవ్వగలము, కానీ మాకు ప్రాసెసింగ్ ఫీజు ఒక 20,000 లేదా 15,000 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు కావాలని వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు శ్రీనివాస్కి డౌట్ వచ్చి వెంటనే కమాన్పూర్ ఎస్ఐ మస్తాన్ గారికి ఇన్ఫార్మ్ చేయడం వల్ల వెంటనే ఎస్ఐ గారు వాళ్ళ టీంతోని విలేజ్కి గొల్లపల్లి విలేజ్కి వెళ్ళడం వల్ల వాళ్ళందరూ అక్కడనే వాళ్ళ 6 టీం సభ్యులు అక్కడ ఉండడం జరిగింది. ఎస్ఐ గారు వాళ్ళు అక్కడనే క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ యొక్క వ్యవహార శైలి మీద అంతా అనుమానం రావడంతో వాళ్ళు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళ యొక్క పూర్తి సమాచారాన్ని కనుక మనం వెరిఫై చేయడం వల్ల కాకపోతే వాళ్ళ మీద ఇదివరకు ఎటువంటి కేసులు లేవు. వాళ్ళు ఏంటంటే ఇట్లా ఇనానమస్ గా కాల్స్ చేస్తూ ఎవరైనా అమాయకుల్ని గుట్టలో వేసుకొని వాళ్ళకి లోన్ ఇస్తామని ఆశ చూపి వాళ్ళ దగ్గర నుంచి ప్రాసెసింగ్ ఫీజ్ అని లేకపోతే ఏదో రకంగా వాళ్ళ కన్వీనియన్స్ చేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు గుంచాలని మోసం చేసే ముఠలాగా ఇది కనబడుతుంది. మరి ప్రజలందరికీ మా యొక్క పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి లోన్స్ ఇస్తాము అంటే ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. మాకున్న సమాచారం ప్రకారంగా వీళ్ళు ప్రీవియస్ డేట్లలో పెద్దపల్లి ఉన్న మంచిర్యాల జిల్లాలో కూడా సంచరించినట్టు తెలిసింది. మేము కూడా అక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్లతో మాట్లాడినాము. అక్కడ కూడా ఎటువంటి కేసులు వీళ్ళ మీద అఫీషియల్గా అయితే నమోదు కాలేదు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇటువంటి మోసగాళ్ల వలలో పడవద్దని మేము కోరుకుంటున్నాము. వీళ్ళ గురించి పూర్తి వివరాలు సేకరిస్తే మొత్తం 6 సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ ఒక అతని పేరు కడారి రాకేష్, సన్ ఆఫ్ దుర్గయ్య, 29 years, ఈయన కామరెడ్డి హాస్పిటల్ హైదరాబాద్ లో ఉంటారు. ఇంకొకరు వనం రవి, సన్ ఆఫ్ పుల్లయ్య, ఇతను కూడా ఎల్బీనగర్ లోనే నివాసస్తుడు. ఇంకొకరు వనం లోకేష్, ఇతను ఆర్మూర్ లో ఉంటాడు, నిజామాబాద్ మండల్ ఆర్మూర్ లో ఉంటాడు. 4th one దాసర్ రవి, ఈయన రాజమండ్రిలో ఉంటాడు.